పెట్టేసి బుక్ చదువుతా ఉన్నాను, బాబా బుక్. మంచిది. చదువుతా ఉన్నప్పుడు ఫుల్ గా ఒకే తిరునూరు వస్తున్నా స్వామి. తిరునూరు వాసన వస్తుందా? ఫుల్ గా అట్లే తిరునూరు. ఆ బుక్ చదివి ముడిచేంతలో ఒకే వాసనగా ఉన్నింది. ఇక్కడ కూడా మనం రేపటికి అన్నదానానికి కూరగాయ కట్ చేస్తాం లేదా, అంటికాయ, ఉల్లిగడ్డ, అంటికాయ, ఉల్లిగడ్డ ఇదంతా కట్ చేస్తాం లేదా, ముందటి నాడే కట్ చేస్తాం. సో అలాగే కట్ చేసేటప్పుడు ఒకే జవ్వాదు సంతనం వాసన. అదేం అర్థం స్వామి. అది మరి చెప్పండి స్వామి. అదే మరి వస్తుంది డైలీ అమెరికా ఒక్కొక్క వారాన్ని అలాగా ఒకే స్మెల్. దానికానే ఆ స్మెల్ కానే వస్తారు. నేను కట్ చేస్తాను ఆడవాళ్ళ మగవాళ్ళందరూ వచ్చి కట్ చేస్తారు. అయ్యో బాబా అద్భుతం చాలా స్వామి. అవును, మీరు కూడా రండి, ఒకనాటికి రండి. బుధవారానికి సాయంకాలం వస్తుంటే ఈ కూరగాయ కట్ చేస్తాం లేదా అన్నదానానికి. చెప్పండి స్వామి. ఆ సమయం అక్కడ బాబా దగ్గర నుంచి ఒకే స్మెల్. ఏం స్మెల్ అంటే ఈ అత్తరు, జవ్వాదు, ఈ సంతనం, ఈ మారిక ఒక మంచి స్మెల్, సుగంధమైన స్మెల్. వాసన పట్నే కదా. గుడి ఫుల్ గా ఉంటది. అందరికి చెప్తారు, ఏమిది ఇంత వాసన వస్తుంది, ఏమిది ఇంత వాసన. అద్భుతం స్వామి. బాబా వాసన ఇంకా కొంచెం పడతామని ఉంటుంది స్వామి. చదవండి, చదివితే చరిత్ర చదివితే వస్తా ఉండదు స్వామి. అదే ఆ బుక్ చదివి ముడిచేంతలో ఒకే వాసన స్వామి. అదే బాబా నువ్వు ఈడో నాతో కూడా ఉండవు బాబా, నువ్వు వచ్చిందావు, నండ్రి బాబా, నండ్రి బాబా, నండ్రి సాయి అని చెప్పేసి అదే చరిత్రతో 3 అధ్యాయాలు చదివాను. చదివేసి 7 వరకు చదివాను స్వామి. దానికి 3 ముక్కలకంతా లేసుకున్నాను పొద్దున్నే. లేచి మా ఇంటిని పొద్దున్నే ఫస్ట్ షిఫ్ట్ ఆయనకంతా టిఫిన్ లంచ్ అంతా రెడీ చేసి ఆయన పోయిన తర్వాత అనక స్నానం చేసి ఇంట్లో అంతా శుద్ధం చేసి దీపం పెట్టేసి అదే ఇది చదువుతా ఉన్నాను. 7 వరకు చదివాను స్వామి. 7 తర్వాత కొంచెం అట్లా నిద్రగా మీతో కూడా నాయన ఉంటారు, బాబా నాయన ఉంటారు స్వామి. అదిగా ఆయన చెప్తారు, అది చెప్తారు, మళ్ళీ మొదలుగా చెప్తారు. సౌండ్ చూడండి స్వామి. అనకుండగానే 7 వరకు దీపం అంతా కుళూరు పెట్టేసి స్క్రీన్ అంతా వేసి చేసి ఒకే నిద్రగా ఉండింది. ఎప్పుడు దీపం అంతా కుళూరు పెట్టేసి బుక్ అంతా ఎత్తి పెట్టేసి పని చేస్తా ఉంటున్నా. ఈ పొద్దు వచ్చి పని అట్లే ఒకే నిద్రగా ఉండింది. పొద్దున్నే 7 నిద్రగా ఉండింది. సరే కొంచెం పనుకో, ఒక 5 నిమిషాలు పనుకోండేసి అనాకోళ్ళ తర్వాత పని చేస్తాము అనేసి అట్లా వచ్చి బెడ్ పైన వచ్చి పనుకున్నాను స్వామి. ఒక 2 నిమిషాలు అట్లే పండి అట్లే నిద్ర పుచ్చిందాను స్వామి. పండితేనే నిద్ర పుడుస్తున్నాయి ఎప్పుడుమే. అట్లే 2 నిమిషాలు బాగా నిద్ర పుచ్చిందాను స్వామి. అట్లా వచ్చి పండతనే నిద్ర పుచ్చిందాను. నిద్రపోయి కలరాని చూడు స్వామి. అట్లే ఎక్కడో పోయిందాను. ఎక్కడో పోయి ఒక అంగిట్లో పోయి షాప్ లో పోయి కలవరానా ఆ పొద్దున్నేనే ఆ పనికి పనుకున్న కొంచెటికే స్వామి ఇది మరి వచ్చింది. ఒక షాప్ లో పోయి నిలిస్తే అట్లే అగ్గలంగా మూతి, ముక్కంతా పొడుగ్గా, కలర్ మన బాబా సెల ఉంది కదా ఆ కలర్ ఫుల్ గా స్వామి మూతి. ఫుల్ గా ఆ కలరే, మన మంచి రూపం కలరే లేదు. తెల్ల బాబా తెల్ల కలర్ ఎట్లుంది తెల్లగా వైట్ గా, అదే మరి వచ్చి ఏమ్మా ఎన్నమ్మా అనేసి అన్నారు స్వామి నన్ను. అనకనే ఉండు గాని మనసులో వండిల్ల స్వామి ఇది మరి షాప్ కొందా అనేసి మనసులోనే తలుచుకుంటాను. తలుచుకొని ఉన్నాళ్ళు ఇక్కడ సత్యరత్న చదివేటప్పుడు నాది కొంచెం నాగా బ్యాంక్ లో అడమాన్లో పెట్టిందాం స్వామి. అది వచ్చి బాబా నాకు అది ఎప్పుడు తీస్తావు బాబా, అడమాన్లో ఉండేది ఎప్పుడు నాకు బయట తెచ్చిస్తావు బాబా అనేసి మనసుగుళ్ళే తలుచుకున్నాను స్వామి. అది వచ్చి అది తలుచుకొని కొంచెం తలుచుకున్నాను, నాకు ఎప్పుడు అది విడిపించిస్తావు బాబా, నీ దైవదా అది వచ్చేది అనేసి మనసులో తలుచుకున్నాను ఇక్కడ మొక్కేటప్పుడు బాబాని. అది వచ్చి కలరానా ఆయన వచ్చి ఏమ్మా
உந்தோட இதுல என்னது அடமான்ல இது வச்சிருக்குல்ல, இப்ப நீ வாங்கிக்கிறியா அப்புறமா வாங்கிக்கிறியா అనేసి అడతారు స్వామి. அடமான்ல இது வச்சிருக்கிறல்ல, இப்ப కుడుకట్టుమా అప్పర్మా కుడుకట్టుమా ఎప్ప వాయింకిరా నీ ఇద అనేసి ఆయన అడిగారు స్వామి. నేను తలస్తాను, ఏరా మనం ఇంత దుడ్డు పెట్టేసిందామే, మన వచ్చి ఊరికి ఎప్ప ఈయన ఇస్తురా, మన దుడ్డు లేకుంటప్ప ఈయన దగ్గర మనం ఎట్లా అడిగేది. నేను మంచిగా నేను తలుసుకొని ఆయన దగ్గర మాట్లాడుతా ఉన్నాను. ఇంత దుడ్డు మన ఇవ్వాలనే నగకు, ఇప్పుడే ఈయన వచ్చి తీసుకొని పోమా, ఇస్తాను తీసుకోమా అనేసి చెప్తారే. మన ఇంత దుడ్డు ఇవ్వాలనే, మన దుడ్డు ఇవ్వకుండా మనం ఎట్లా ఆయన దగ్గర అడిగేది అనేసి మనసుకుల్లో తెలుసుకొని వైన్ పోరాను స్వామి, వైన్ పోరా అనేసి ఆయన దగ్గర చెప్తాను స్వామి. చెప్తా ఉండి అట్లే షాప్ లో ఫుల్ గా అట్లే చూస్తా ఉన్నాను. చూస్తే షాప్ లో ఫుల్ గా బాబా సెల్నే స్వామి, ఫుల్ గా బాబా అట్లే సెలసలిగా అట్లే నవ్వే మరి ఒక్కొక్క సెలని ఒక్కొక్క అద్భుతంగా ఉంది స్వామి. వచ్చి నేను మనసులో తలుచుందాను, ఈయన ఒక సెల ఇస్తే మన ఇంట్లో ఎత్తుకొని పెట్టుకోవచ్చుమే, అద్భుతంగా ఉంది. ఒక్కొక్క బాబా సెల్ ఒక్కొక్క అద్భుతంగా ఉంది, ఒక సెల ఇస్తే మన ఎత్తుకొని ఇంట్లో పెట్టుకోవచ్చుమే అనేసి మనసులో నేను తలుచుకుంటా ఉన్నాను స్వామి. చూస్తా ఆయనతో మాట్లాడతానే చూస్తానే మనసులో తలుస్తాండా. ఆయన వచ్చి ఏం చేస్తారు, దిడీని వచ్చి మా కైపుడి అనేసి ఒక 4-5 బాబా సెల్ల స్వామి నిండా ఇస్తారా స్వామి. సెల్లలే ఒక 4-5 సెలలు అట్లే ఫుల్ గా నా చెయ్యి ఫుల్ గా అందా పుడిమా అనేసి ఒక రసీది పేపర్ అనాక ఫుల్ గా బాబా సెల్ని అట్లా ఎందమ్మా నీ పుడి అనేసి అట్లే చెయ్యి నిండా నా దగ్గర పట్టుమనేసి ఇచ్చేసారు. నాకు చూస్తానే ఆయన వచ్చి, అయ్యో నిండా నమస్కారం స్వామి, నమస్కారం, నండ్రి స్వామి, నండ్రి, మీకు చాలా నండ్రి, నేను అడగకుంటానే నేను ఉన్నాలో నా మనసులో తలుస్తుంది స్వామి. ఇది బట్టి బాబా సెల్ల మీరు బాగా అలంకారంతో పెట్టినారు అంగిట్లో, దాన్ని చూస్తేనే నాకు ఆశ ఒక సెల మీరు ఇస్తారా అని నేను ఎదురు చూశాను. పుణ్యాలు నేను అడగకుండానే మీరు ఇచ్చేస్తారు స్వామి, నిండా నా నండ్రి నండ్రి అనేసి ఆయన చూసి చెప్పేసి స్వామి, బాబా చూసి నండ్రి బాబా నేను అడగకుండానే నాకు ఇచ్చేస్తావు బాబా, నండ్రి బాబా, నా దగ్గరకు వచ్చేస్తావు బాబా, నండ్రి 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 చెప్తానే నిద్ర మేల్కున్నాను స్వామి. మంచిది మంచిది. నండి నండి చెప్తానే నిద్ర తెలిసిపోయింది. గుడికి రండి, నేను మాట్లాడతాను మీరా. సరే స్వామి, రండి. అదే మీరే చెప్పుకోవాలనేసి అదే స్వామి చేస్తాను. గ్రేట్ గ్రేట్, సంతోషం స్వామి. నమస్కారం. నమస్కారం స్వామి. నమస్కారం. అదే స్వామి చేస్తాను.